హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఒక్కసారి మీరు టేస్ట్ చూసారంటే మాత్రం మళ్ళీ జన్మలో ఎప్పుడు చేయాలనుకున్నా ఇలానే ట్రై చేస్తారంటే తక్కువ మసాలాతో కమ్మటి రుచితో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చేసుకునే టమాటో రైస్‌లా కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్‌గా కొబ్బరి పాలు వేసి ఇలా టమాటో రైస్‌ని ప్రిపేర్ చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం కొబ్బరి పాలు యూజ్ చేసి చాలా వెరైటీ వంటకాలైతే చేస్తూ ఉంటాము కదండీ! కానీ ఒక్కసారి ఇలా టమాటో రైస్‌ని కూడా ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్టయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ కోసం నేను ఇలా ఫ్రెష్‌గా ఉన్న కొబ్బరి పాలను తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఒక కొబ్బరికాయ అయితే ఫుల్ తీసేసుకున్నానండి. అలాగే రైస్‌ని కూడా నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నానండి. ఇంగ్రీడియెంట్స్ చూద్దాం రండి. ఇలా 2 ఆనియన్స్, హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, 2 టమోటాస్‌ను రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. తక్కువ మసాలా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం స్లైసెస్‌గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసి కొద్దిగా మెత్తబడేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. ఇలా ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్‌గా ఉన్నది దంచి యాడ్ చేసేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా స్లైసెస్‌లా కట్ చేసి పెట్టుకున్న 4 టమోటాలను యాడ్ చేసుకుంటున్నానండి. ఈ టమోటాలు నాటి టమోటో బాగా పండినవైతే టేస్టు అలాగే కలర్ కూడా మంచిగా వస్తుందండి. చూడండి, ఇలా టమాటా ముక్కలు మొత్తం కూడా వేసేసి మెత్తగా మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి రైస్‌కైతే. చూడండి, ఇలా సాఫ్ట్‌గా అయిపోవాలండి. మీరు పేస్ట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చునండి. టమోటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చునండి. ఇలా కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుతూ మగ్గించుకోవాలండి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, అలాగే మీ కారంకు సరిపడా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానంటే మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చునండి. పచ్చిమిర్చి వేసేలా ఉంటే మనం ఆనియన్స్ వేసేటప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చునండి. ఇలా మసాలాలన్నీ కూడా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకుంటున్నానండి. పెరుగు వేయడం వల్ల కూడా మంచి ఫ్లేవరు, టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా పెరుగును వేసేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఒక 2 సెకండ్స్ అయితే బాగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా మిక్స్ అయిన తర్వాత మనం ఫ్రెష్‌గా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలండి. ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల కొబ్బరి పాలు యూజ్ చేస్తున్నానండి. వాటర్ అయితే నేను తీసుకోవడం లేదండి, ఎక్సెస్ వాటరు. కొబ్బరి పాలతోనే మొత్తం ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా కొబ్బరి పాలు వేసిన తర్వాత కొద్దిగా మరగనిచ్చి చివరగా కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ అండి. ఈ కొబ్బరి పాలెం మొత్తాన్ని కూడా ఒక పొంగు వచ్చేంత వరకు బాగా కలుపుకొని మనం నానబెట్టుకున్న రైస్‌ని యాడ్ చేసేసుకొని క్లోజ్ చేసి ఒక 15-20 మినిట్స్ ఉడికించుకుంటే మనకు పర్ఫెక్ట్‌గా ఉండే కొబ్బరి పాలతో ప్రిపేర్ అయిన టమోటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, 20 మినిట్స్ తర్వాత నాకు ఇలా రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ కలుపుకుంటే పొడి పొడిలాడుతూ టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో టమోటా రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడిగా ఎలాంటి సైడ్ డిష్ ఏమీ అవసరం లేకుండా తినేయొచ్చునండి. లంచ్ బాక్స్‌కి అయితే కూడా కర్డ్‌తో మనం సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి డిఫరెంట్‌గా ఇలా కొబ్బరి పాలతో టమోటా రైస్‌ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే, యూజ్‌ఫుల్ అయినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.